భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాలగమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. విశ్వామిత్రుడు తన తపస్సులో ఒకసారి అగ్నిదేవుణ్ణి శాసించి అతడిని 1 సంవత్సరం పాటు ఆహుతులు స్వీకరించకుండా నిలిపివేశాడు. వాయుదేవుడు అగ్నిదేవుడు పూర్వజన్మలో తోబుట్టువులని వారి మధ్య జరిగిన చిన్న గొడవ వల్లే వారు వేర్వేరు దేవతలుగా విడిపోయారని కొన్ని వేద గ్రంథాలు చెబుతాయి. యయాతి మహారాజు తన యవ్వనాన్ని తిరిగి పొందిన తర్వాత నిజమైన ఆనందం ఇంద్రియ సుఖాలలో కాకుండా వైరాగ్యంలో ఉందని ఒక సాధారణ పక్షి నుండి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాడని చెబుతారు. శ్రీరాముడు లంకకు వారధి నిర్మిస్తున్నప్పుడు ఒక చేప మకరం ఆ వారధి నిర్మాణానికి సహాయం చేయడానికి తన దివ్యశక్తిని ఉపయోగించిందని కొన్ని రామాయణంలోని అరుదైన వర్ణనలు చెబుతాయి. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు శివులు సృష్టి స్థితిలయ కారకులు మాత్రమే కాదని వారు కాలగమనంలో సృష్టి స్థితిలయలకు ప్రతీకగా ప్రతి మానవుడి జీవిత చక్రంలో నిరంతరం పనిచేస్తారని ఉపనిషత్తులు వివరిస్తాయి. కర్ణాటకలోని తలకాడులో ఒకానొక శాపం వల్ల కావేరి నది అదృశ్యమ ఇసుకతో నిండిపోయిందని దేవాలయాలు కూడా ఇసుకలో కూరుకుపోయాయని స్థానిక పురాణాలు చెబుతాయి. మాండవ్య మహర్షికి సాలెపురుగు శాపం వల్ల తన తపస్సు ద్వారా మరణించిన తర్వాత కూడా శరీరంలో ప్రాణం ఉండేలా వరం పొందాడని, అది భూలోకానికి ఒక ఆధ్యాత్మిక నిగూఢ శక్తిని ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. తుంగభద్ర నది ఉద్భవం వెనుక ఒక ప్రత్యేక కథ ఉంది. తుంగవరాహ అవతారంలోని విష్ణువు నోటి నుండి భద్రశివుడి 3వ కంటి నుండి ప్రవహించాయని పురాణాలు చెబుతాయి. హిందూ ఆచారాలలో అత్యంత పవిత్రమైన పూర్ణ కుంభం కేవలం ఒక కుండ కాదని, అది సృష్టి గర్భానికి సకల దేవతల నివాసానికి సమస్త శుభాలకు ప్రతీక అని లోతైన ఆధ్యాత్మిక అర్థం. విశ్వంలోని ప్రతి రాయిలోనూ ఒక జీవం ఉంటుందని, అది తన పూర్వజన్మల కర్మల ఫలితంగా రాయిగా మారిందని జ్ఞానవంతుల స్పర్శతో తిరిగి జీవం పొందుతుందని కొన్ని ఉపనిషత్తులు వివరిస్తాయి. ఇవి లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనారుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.